నమస్తే, వెల్కమ్ టు హార్డ్ పాప్కార్న్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన భూదందాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. జగన్మోహన్ రెడ్డితో మొదలు పెట్టుకుని ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, వందలాది మంది నేతలు, తహసీల్దార్లు, ఈవెన్ కలెక్టర్ల పేర్లు కూడా ఈ భూ ఆక్రమణ కేసుల్లో వినిపిస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటిపైన కూడా కోడా జులిపిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. దీనికోసం ఒక ప్రత్యేక చట్టాన్ని కూడా రూపొందించింది. అది ఇప్పుడు కేంద్రం చేతుల్లో ఉండింది. మరి కేంద్రం ఆమోదిస్తే దీంట్లో ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళకి శిక్షలు ఉంటాయి అంటున్నారు. ఇదిలా ఉంటే ఒక పక్క దీనిపై సిఐడి విచారణ కూడా జరుగుతోంది. మరో పక్క రెవెన్యూ శాఖ కూడా అంతర్గత విచారణ చేపట్టింది. దీంట్లో సెన్సేషనల్ విషయాలు బయటకు వచ్చాయంటున్నారు. చాలామంది వైసీపీ నేతల పేర్లు కావచ్చు, వైసీపీ ప్రజాప్రతినిధుల పేర్లు కావచ్చు, ఈవెన్ 6 మంత్రుల పేర్లు కూడా దీనిలో వినిపిస్తూ ఉన్నాయి. మరి రహస్య విచారణలో ఎవరెవరి పేర్లు ఉండే అవకాశం ఉంది? మరి రెవెన్యూ శాఖ అధికారులు అయితే ఇప్పుడు సేకరించిన ఆధారాలను ముఖ్యమంత్రి గారికి సమర్పించారు. ఇక తదుపరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీదకే చర్యలు ఉండబోతున్నాయి అంటున్నారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే సార్. శ్రీనివాస్ గారు, మనం అధికారం ఎప్పుడైతే మార్పు జరిగిందో అప్పటి నుంచి కూడా రోజుకొక భూదంతా బయటకు వస్తూనే ఉంది. ఈవెన్ దాంట్లో వినిపించే పేర్లు కూడా పెద్ద పెద్ద అప్పట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. చాలామంది కేసులు ఎదుర్కొంటున్నారు, కొంతమంది అజ్ఞాతంలోకి కూడా వెళ్ళారు. అయితే ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ రెవెన్యూ శాఖ కూడా అంతర్గతంగా విచారణ చేసిందని, దాంట్లో ఆధారాలతో సహా కొంతమంది చిక్కారని చెప్పి కూడా ఇప్పుడు కొత్తగా ఒక న్యూస్ వచ్చింది. సో రెవెన్యూ శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి అది ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అంటున్నారు. సో ఏం జరగబోతుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 5 లక్షల కోట్ల అవినీతి జరిగిందని తెలుగుదేశం పార్టీ, జనసేన వీళ్ళందరూ ఆరోపణలు కొన్ని అప్పట్లోనే పుస్తకాలు కూడా వేశారు. అందులో సగం భూ స్కాములే. అంటే దగ్గర 2 లక్షల కోట్ల భూ దందాలు జరిగాయని, ప్రతి నియోజకవర్గంలో 1000 కోట్ల భూమి ఏది అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధో, అక్కడ ఉన్నటువంటి మంత్రో, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జో కబ్జాలు చేశారని, 175 నియోజకవర్గాల్లో 1000 కోట్ల చొప్పున లెక్కేసుకుంటే 1,75,000 కోట్లు భూమి హాంఫట్. అంటే ఇవాళ ఆంధ్రజ్యోతులను దీనిలో చూసాం మనం. ఏంటి అసలు రెవెన్యూ వాళ్ళు చేసిన విచారణలో దగ్గర మరి మంత్రులు, లేకపోతే ఒక 48 మంది శాసనసభ్యులు, ఒక 120 మంది నేతలు ఇంత పెద్ద ఎత్తున భూదందాలకు పాల్పడ్డారంటే, దాంట్లో కూడా నీకు 48 మంది తహసీల్దార్ల పాత్ర, 22 మంది డిప్యూటీ కలెక్టర్ల పాత్ర, వీళ్ళందరూ కూడా మరి దోషులుగా. దీన్ని ముఖ్యమంత్రి ఏసీబీకి ఇస్తారా, విజిలెన్స్కి ఆదేశిస్తారా, కోర్టు ముఖ్యమంత్రి బంతికి ముఖ్యమంత్రి కోర్టులో ఉందంటున్నారు. ఎందుకంటే ఇవాళ మొత్తం వచ్చిన ఫిర్యాదులన్నీ రెవెన్యూకు సంబంధించినవి. 8 లక్షల ఫిర్యాదులో ఏమో వస్తే 60% ల్యాండ్స్కి సంబంధించి. అనగానే సత్యప్రసాద్ కూడా మొన్న కూడా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా చెప్పారు, ఎక్కడ చూసినా నీకు భూదందాలే. ఏది అటు అధికారులు భూ కబ్జాలకు పాల్పడ్డారు, వాళ్ళ కుటుంబ సభ్యులు భూ కబ్జాల్లో ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉదంతమే తీసుకుందాం. మదనపల్లిలో అసలు ఫైళ్లు తగలబెట్టిన కేసు, 2 ఆర్డీఓలు సస్పెండ్ అయ్యారు, అనేక మంది రెవెన్యూ ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు అక్కడ. అంటే ఒక్క మదనపల్లిలోనే 20,000 ఎకరాలు అన్యాక్రాంతమైందని, ఏదో రాగాలపల్లి అని చెప్పి ఒక ఊరు జమీందారి భూములు 1000 ఎకరాలు పెద్దిరెడ్డి ఆయన యొక్క బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, పెద్దిరెడ్డి భార్య స్వర్ణ ఎవరో ఉంది ఆమె పేరు పైన రేణిగుంట అక్కడ ఏదో అసైన్ భూమి. అంటే అటవీ భూముల గురించి మళ్ళీ కొత్తగా వచ్చింది. ఏది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ అడవుల్లో దగ్గర 75 ఎకరాలు కబ్జా చేశారని, అడంగల్ ఉందంటాడు, అక్కడ ఒక పెద్ద విలాస భవనం కట్టాడని, అదేంటి కూలాల కోసం కట్టానంటాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ తిరుపతిలో కూడా బుగ్గమఠం భూములపైన ఒక 4 ఎకరాలు 3 ఎకరాలు ఆయన ఆక్రమించుకుని అక్కడ విలాస భవనాలు, ఒక గుడి, ఇవన్నీ కూడా కట్టేశారు. అంటే అతనే కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు. అక్కడేంటి అటవీ భూములు 105 ఎకరాలు వాళ్ళ దాంట్లో ఉన్నదని, దానిపైన అటవీ శాఖ సర్వేలకు ఆదేశించిన పరిస్థితుల్లో
ఒక్క రాయలసీమలోనే వీళ్ళు పెద్ద ఎత్తున మరి భూ కబ్జాలకు పాల్పడితే అటు ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి వాళ్ళ భూదందాలు అంటే 40,000 ఎకరాలు అక్కడ అన్యాక్రాంతమైందండి. విశాఖపట్నంలో గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి సహకార సంఘం భూములన్నీ అతను కబ్జా చేశారని మనం చూసాం. దసపల్ల భూములని, ఆశ్రమ భూములని, విశాఖపట్నం మొత్తం భూ కబ్జాలకే పాల్పడిన నేపథ్యంలో సాక్షాత్తు సిఎస్ మీదే ఆరోపణలు. జవహర్ రెడ్డి ఏంటి అక్కడ ఉన్నటువంటి జనసేన కార్పొరేటర్ ఎవరో మూర్తి యాదవ్, అసలు వాళ్ళిద్దరి మధ్య ఒక యుద్ధం నడిచింది. కోర్టుకి వెళ్ళారు. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లో జవహర్ రెడ్డి, ఆయన కొడుకు, ఆయన మేనల్లుడు, వాళ్ళ బినామీలు 1000 కోట్ల విలువైన భూములు కబ్జా చేశారని. ఆయన ఎవరు? చీఫ్ సెక్రటరీ. ఒక చీఫ్ సెక్రటరీ మీదే ఆరోపణలు ఇదే ఫస్ట్ టైం మనం వింటున్నాం. గతంలో ఎంతమంది సిఎస్లను చూడలేదు. అసలు ఈ నిషిద్ధ భూములని మరి ఆ జాబితా నుంచి తప్పించడం కోసమే జీవో 596 తీసుకొచ్చాడని. ఇప్పుడు ఈరోజు వచ్చిన వార్తలే కాదు, మొన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో డిస్కషన్ కానీ, అంతకుముందు అసెంబ్లీలో చర్చ కానీ, క్యాబినెటే దీని మీద అనేక సందర్భాల్లో భేటీ అయిన పరిస్థితుల్లో 13.95 లక్షల ఎకరాలు వీళ్ళు ఫ్రీ హోల్డ్ చేశారని. దానిలో 5-6 లక్షల ఎకరాలు అసైన్డ్ భూములని, అంటే ఎవరి ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళ భూములు లాగేశారని. అంటే ఇప్పుడు లెక్క చూస్తే నీకు మొత్తం దానిపైన రిజిస్ట్రేషన్ జరిగింది 25,000 ఎకరాలకని. ఆ 25,000 ఎకరాల రిజిస్ట్రేషన్లో కూడా దగ్గర 8-9 ఎకరాలు ఏంటి అది తప్పుడు రిజిస్ట్రేషన్లని వాళ్ళ నిర్ధారణకు వచ్చిన పరిస్థితుల్లో దీనిపైన విజిలెన్స్కి ఇస్తారా, ఏసీబీకి ఇస్తారా? ఎందుకంటే ఇది భూమికి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు ఇవాళ భూ బకాసురులుగా వీళ్ళు గతంలో ఎన్నో పార్టీలు ఈ రాష్ట్రాన్ని ఏలాయి. ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారు, మంత్రులు చూశారు, మనం ఎమ్మెల్యేలను చూసాం. అసలు ఇన్ని రకాల భూ కుంభకోణాలకు పాల్పడ్డారంటే, ఇంత పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు జరిగాయంటే దీనిపైన అసలు ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే ఆయన మంత్రివర్గం, అసెంబ్లీ అసలు ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. ఒకటి, బాధితులకు న్యాయం చేయాలి. 2, దోషులను కఠినంగా శిక్షించాలి. రైట్ సార్. దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ కూడా ఒక 4 సమగ్ర నివేదికలు రూపొందించిందని అవి ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి అందజేశారంటున్నారు. సో 6 మంత్రుల పేర్లు వినిపిస్తున్నాయి. 6 మంత్రులు ఎవరై ఉంటారంటారు? అందులోనూ ముఖ్యంగా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన విధానం. సో ఎలా చూడొచ్చు అంటే ఈ కబ్జాలు చేసినవి సరిపోతున్నట్టు ఇంకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఇంకేం అంటే ప్రజల భూములను ఏం చేద్దామని ఆయన ఉద్దేశం. ఇప్పుడు మరి రెవెన్యూ శాఖ అయితే మరి చంద్రబాబు గారి నిర్ణయం మీద ఆధారపడింది కాబట్టి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం కంటే కూడా చట్టం ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఇది మెయిన్ పాలసీ. చట్టం ఎవరికి చుట్టం కాదు కదా. అందువల్ల ఏంటంటే క్లారిటీగా చెప్పారు దీంట్లో మనకి ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988. ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1980 ఏదైతే ఉందో ఆ చట్ట ప్రకారము అప్రూవల్ తీసుకొని మనకి అమెండ్మెంట్ చేశారు. 2018 అమెండ్మెంట్ చేశారు. దానికి సంబంధించిన అథారిటీ ద్వారా తీసుకొని మొత్తం మీద ఎఫ్ఐఆర్లు కేసులు బుక్ చేయాలి ఉంటుంది. ప్రాథమిక నివేదిక వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ అక్రమ రిజిస్ట్రేషన్లు వచ్చి 8,483 ఎకరాలు. అంటే నాట్ ఏ జోక్, చిన్నది కాదు. అంటే అక్రమ రిజిస్ట్రేషన్లు చేయటానికి కారకుడు ఎవడు, కర్త కర్మ క్రియ ఎవరు అంటే రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి. ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తీసుకొచ్చి దాంట్లో 13.59 లక్షల ఎకరాలు ప్రీ హోల్డ్ చేసి, అంటే నిషిద్ధ భూముల జాబితాని లో నుంచి తొలగించి 13.59 లక్షల ఎకరాలు, తర్వాత దాంట్లో 5,74,000 ఎకరాలకి విముక్తి పేరట రిజిస్ట్రేషన్లు జరిగినాయి. అంత అక్రమ రిజిస్ట్రేషన్లు, ఇవి సక్రమమైన రిజిస్ట్రేషన్లు కాదు. 8,483 ఎకరాలు. ఇది అంతర్గత విచారణలో నిగ్గు తేల్చినటువంటి వార్త ఇప్పుడు బయటకు వచ్చింది.
ఇప్పుడు వీళ్ళందరి మీద చర్య తీసుకుంటారా అంటే ఇది సాధ్యపడే పని అని అన్నప్పుడు పట్టుదలతో చేయాలనుకున్నప్పుడు చేయొచ్చు. వీళ్ళందరి మీద ఇవాళ 42 మంది ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు, 120 మంది నేతలు అంటున్నారు. అంటే రాజకీయ పార్టీ అనుబంధాల సభ్యులు, అంటే ప్రజల్లో గెలవకపోయినా పార్టీలో మంచి పొజిషన్లో ఉండేటటువంటి వాళ్ళు, అంటే అధికార ప్రతినిధులుగా, తర్వాత జిల్లా అధ్యక్షులుగా ఇట్లా ఉంటారన్నమాట. తర్వాత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే 22 మంది డిప్యూటీ కలెక్టర్స్, అంటే కలెక్టర్ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ప్రధాన పాత్ర పోషించారు కాబట్టి 48 మంది మండల్ మేజిస్ట్రేటు, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అయినటువంటి 48 మంది తహసీల్దారులు, దాంట్లో 23 మంది సర్వేయర్లు పాత్ర, తహసీల్దారులు, డిప్యూటీ కలెక్టర్లు, యవ్వాడకి దోచింది వాళ్ళు, రాజ్యాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి మండల్లో ఉన్నటువంటి 6 మంది మంత్రులు, 6 డజన్ మంది మంత్రులు, వీళ్ళందరూ కలిసి దోచేస్తే రాష్ట్ర ప్రజల సంపద చూస్తూ ఉండకూడదు. నిజాలని నిగ్గి తెలిసినప్పుడు ఇవన్నీ ఎత్తుకొని పోయి, ఎందుకంటే పబ్లిక్ సర్వెంట్ అనే పదానికి ఒక అర్థం ఉంది. పబ్లిక్ సర్వెంట్ అంటే ప్రజల చేత పన్నుల రూపంలో కట్టబడినటువంటి డబ్బు జీతంగా తీసుకుంటున్నాడు ప్రతి ఓడు పబ్లిక్ సర్వెంటే. సింపుల్గా చెప్పాను నేను. ప్రజల చేత పన్నులు కట్టబట్టి సంఘటిత నిధి నుంచి జీతం తీసుకోబడుతున్నటువంటి ప్రతి ఒక్కడు పబ్లిక్ సర్వెంటే. వాళ్ళల్లో కలెక్టర్లు పబ్లిక్ సర్వెంట్లే, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పబ్లిక్ సర్వెంట్ల కిందకే వస్తారు. వీళ్ళందరి మీద కేసు ఎఫ్ఐఆర్ చేయాలంటే ఈ ప్రాథమిక నివేదికను ఎత్తుకొని పోయి సంబంధించిన అథారిటీ దగ్గర పెట్టి, ఇదిగో ఈ శాఖలో ఈ తప్పు చేసినారు, ఇతని మీద చర్య తీసుకోవాలని చెప్పి ఆ అథారిటీ కూడా అప్రూవల్ తెచ్చుకోవాలి. వీళ్ళ మీద కేసు ఎఫ్ఐఆర్ చేయాలన్నా, వీళ్ళని అరెస్ట్ చేయాలన్నా ఎవరు ఆ అప్రూవల్ ఇచ్చే అధికారి? అది మెయిన్ తేలాలి. ఇప్పుడు ఆ అప్రూవల్ ఇచ్చే అధికారి ఎవరు? ఇవాళ కలెక్టర్ని అరెస్ట్ చేయాలా, డిప్యూటీ కలెక్టర్ని. ఇక్కడ చెప్పారు కదా 22 మంది డిప్యూటీ కలెక్టర్లను, వీళ్ళని అరెస్ట్ చేయాలా, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయాలనుకున్నప్పుడు ఆ అథారిటీ ఎవరు ఇవ్వాలా? చీఫ్ సెక్రటరీ ఇవ్వాలా, రాష్ట్రానికి ప్రధాన అధికారి ఇవ్వాలా. ఇదిగో వీళ్ళు తప్పు చేశారని ఆయన భావించి చర్యలు తీసుకోమని ఆథరైజేషన్ ఇవ్వాలా. అదేవిధంగా ఎంఆర్ఓలు ఉన్నారు. ఈ ఎంఆర్ఓలను అరెస్ట్ చేయాలంటే ఎవరు ఇవ్వాలా? రెవెన్యూ కార్యదర్శి ఇవ్వాలా ఆథరైజేషను. అదేవిధంగా సర్వేయర్లు ఉన్నారు. ఈ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి సర్వేయర్లను సెలెక్ట్ చేసేది ఎవరు? రాష్ట్రంలో సర్వేకి సంబంధించిన అథారిటీ, హెడ్ ఆఫ్ అథారిటీ ఉంటుంది. వాళ్ళు నమ్మాలంటే ఆధారాలు ముందు పెట్టి ఇది తప్పు ఉంది, లేదు వీళ్ళన్నీ గంపగుత్తుగా అరెస్ట్ చేయాలంటే డైరెక్ట్గా గవర్నర్ కాడికి పెట్టి గవర్నర్ పర్మిషన్ తెచ్చుకోవాలా. అథారిటీ ఎవరు? వాళ్ళ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలా. వాళ్ళ సంతకం పెడతారా? నాకైతే డౌటే. వాళ్ళ ఆఫీసర్ని వాళ్ళు అరెస్ట్ చేయడానికి సంతకాలు పెడతారా? హైయర్ అఫీషియల్స్, రాష్ట్ర గవర్నర్ సంతకాలు పెడతాడా? వీళ్ళందరిని అరెస్ట్ చేయాలా, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కట్టాలంటే ఇప్పుడున్న రాష్ట్ర గవర్నర్ సంతకం పెడతారా? నాకు చెప్పమనండి. అసలు పెట్టడు. ఏం చేయాలి ఇప్పుడు అంటే దీని మీద ప్రభుత్వ పెద్దలు కూలంకషంగా ఆలోచించి చట్టబద్ధంగా ఇదంతా ఎత్తుకొని పోయి, నాకు తెలిసినంతటి వరకే వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ని, ఏసీబీని వాడుకోవాలి. ఇప్పుడు అటు గవర్నర్ సంతకం పెట్టడు, ఇప్పుడున్న గవర్నర్ అయితే సంతకం పెట్టడు. ఎందుకంటే గతంలో ఆయనే ఉన్నాడు గవర్నర్గా. వీటన్నిటికి ఆమోద ముద్రలు వేసి సంతకాలు పెట్టినోడు ఆయన కూడా ఇరుక్కుంటాడు. అందువల్ల గవర్నర్ అయితే సంతకం పెట్టడు. ఇప్పుడు ఏం చేయాలంటే వీళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్, ఏసీబీని మళ్ళించాలి. యాంటీ కరప్షన్ బ్యూరో వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రభుత్వం చేతిలో ఏసీబీ ఉంది కాబట్టి, ప్రభుత్వం చేతిలో సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఇన్కమ్ ట్యాక్స్ ఉంది కాబట్టి నీకు ఈ ఆదాయం యాడ్ నుంచి వచ్చింది చెప్పు. గతంలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్ని చూసుకొని ఆదాయ వ్యయాలకు సంబంధించింది అప్లై చేసుకొని, రెండోది ఏసీబీ అధికారుల ద్వారా కేసు రిజిస్టర్ చేయొచ్చు. ఇది కరప్షన్కే ఓ పార్ట్ వస్తుంది కాబట్టి ఏసీబీ కింద కేసులు నమోదు చేయొచ్చు. కానీ వీళ్ళ మీద పర్మిషన్ తీసుకోవటానికి ఇప్పుడున్న రాష్ట్ర గవర్నర్ సంతకం పెట్టడం అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం చెప్తుంటా. అంత న్యాయం ఆయనలో ఉందని మాత్రం నేను నమ్మడం లేదు.
ఇప్పుడున్న గవర్నర్ చేతులు అంత న్యాయం ఉందని అయితే నాకైతే అనిపించడం లేదు. ఇంతమంది 8,483 ఎకరాలు భూములు ప్రజల భూములు కొట్టేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత వీళ్ళ మీద చట్టబద్ధంగా చర్య తీసుకోవాలంటే రెండు మార్గాలు అవపడుతున్నాయి. ఒకటి హైకోర్టు రాష్ట్ర స్థాయిలో ఆర్టికల్ 226 కింద హైకోర్టు జడ్జి మీద పెట్టి సార్ మీరే జడ్జిమెంట్, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు న్యాయం అనేది మనకి సందిగ్ధంలో పడినప్పుడు ఆ న్యాయమూర్తి చెప్పాలి, మార్గం ఆయనే అన్వేషిస్తాడు. రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ కాడ పెడితే ఎత్తుకొని లిస్టు, సార్ మమ్మల్ని ఏం చేయమంటారు, ఇలా ఉంది మాకు న్యాయ సమీక్షకి చెప్పండి అంటే ఆయనే చెప్తాడు ఎలా పోవాలని మార్గం. లేదంటే హైకోర్టు జడ్జి ముందు పెట్టండి, ఈ మొత్తం ఫైల్ ఎత్తుకొని పోయి ఆయన రాష్ట్ర హైకోర్టు జడ్జికి ఇస్తే ఆయనే చెప్తాడు ఎలా పోవాలని మార్గం. నాకు తెలిసిన మార్గాలు అయితే 2 చెప్పా. ఒకటి ఇన్కమ్ ట్యాక్స్, 2 ఏసీబీ. ఇమ్మీడియట్గా కేసులు రిజిస్టర్ అవ్వాలంటే ఈ 22 మంది డిప్యూటీ కలెక్టర్లని, 48 మంది తహసీల్దారుల్ని, 23 మంది సర్వేరుల్ని అరెస్ట్ చేయాలంటే ఆషామాషి అయిన వ్యవహారం కాదు. ఇది చాలా పెద్ద వ్యవహారం. చంద్రబాబు నాయుడికి ఇది ఒక పెద్ద టాస్క్ లాగా తయారవుతుంది. కాబట్టి ఎంతవరకు వస్తుందో కాలమే నిర్ణయించాలి. రైట్ సార్, స్వయంగా చంద్రబాబు గారు కూడా చాలాసార్లు చెప్పారు వస్తున్నటువంటి కంప్లైంట్స్లో 80% భూములకి సంబంధించే వస్తున్నాయి. సో ఇక మీదట ఎవరైనా సరే భూములకు సంబంధించి ఒక్కల కబ్జా వినిపించినా ఏది చేసినా శిక్షలు కూడా కఠినంగా ఉంటాయి అని చెప్పి కూడా ఆయన చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరి కోసం కూడా ఒక కొత్త చట్టాన్ని కూడా ఆయన తీసుకురావడం జరిగింది. యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చారు. కానీ అది అమిత్ షాకి ఇచ్చారు, కానీ అక్కడ నుంచి ఎలాంటి రిప్లై రాలేదంటున్నారు. సో అటువైపు నుంచి కూడా అమిత్ షా గారు కూడా దీన్ని అగ్రీ చేస్తే మరి కేసులు ఏ విధంగా ఉండే, అంటే శిక్షలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? చేయాల్సిన, అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు మరి సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి కాబట్టి చేయాల్సిన అవసరం కూడా ఉందంటారా? ఇచ్చిన హామీకి కట్టుబడి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. తర్వాత పొలాల్లో సర్వే రాళ్ళు, వాటిపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మలు అవన్నీ తీసేశారు. ఆ పాస్ పుస్తకాలపైన ఆయన ఫోటోలు కూడా తీసేశారు. కొత్త పాస్ పుస్తకాలు ఇస్తున్నారు, కొత్త సర్వే రాళ్ళు మనం చూసాం. కొత్త చట్టం కూడా ఇవాళ వాళ్ళు చేసిన పరిస్థితుల్లో కేంద్రం ఆమోదం. ఇది ముందు కబ్జాకి గురైనటువంటి భూమిని మళ్ళీ కాపాడాలి, వెనక్కి తీసుకోవాలి. తర్వాత దోషుల్ని శిక్షించాలి, ఎవరి భూమి వాళ్ళకి పరం చేయాలి. దీనిపైన అసలు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఒక మిషన్ అప్రోచ్లో వెళ్ళాలి. ఎందుకంటే మిషన్ మోడ్ అప్రోచ్లో వెళ్ళకపోతే ఇదంతా అయ్యేది కాదనమాట. ఇంతమంది పెద్ద ఎత్తున ఇది ఒక ర్యాకెట్. ఇది ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే మరి 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దీంట్లో, లేకపోతే 120 మంది వైసీపీ లీడర్లు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. అంటే మనం ఒంగోలు ల్యాండ్ స్కామ్ గుర్తొస్తాం. ఇప్పుడు 4 ఏళ్ల క్రితం ఒంగోలులో ఇలా ఏం జరిగింది, భూములు కబ్జా చేశారు, అసలు నకిలీ స్టాంపులు పుట్టించారు, నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేశారు. దానిపైన విచారణ జరిగింది, విజిలెన్సు. దాంట్లో ఏం జరిగింది, అది 110 కేసులు, ఒక ఒంగోలులోనే 110 కేసులు బుక్ అయితే ఇప్పటి వరకు 2లోనే ఛార్జ్షీట్ వేశారంట. మరి మిగతా వాటిలో ఛార్జ్షీట్ ఎందుకు వేయలేదు? దానిలో ఒక 200 మంది నిందితులు ఉన్నారు. ఆ ఒక్క ఒంగోలులో జరిగిన దానిలోనే మరి 200 మంది నిందితులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఈ ల్యాండ్ స్కాముల పైన ఇంకెన్ని వేల మంది తేలుతారు. అందులో ఆ ఒంగోలులో 200 మందిలో 75 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయటం, వీళ్ళు మళ్ళీ బయటకు వచ్చేయటం ఏదో జరుగుతోందన్నమాట. ఇప్పుడు జోగి రమేష్ కొడుకు మనం చూసాం, ఆ జగ్గయ్యపేట దగ్గర అంబాపురం ఏదో అక్కడ అగ్రిగోల్డ్ భూములే కబ్జా చేశారు. దగ్గర 10 కోట్ల రూపాయలు విలువైన భూములు, స్థలాలు. అందులో జోగి రమేష్ మరి తమ్ముడి పాత్ర, జోగి రమేష్ కొడుకునే అరెస్ట్ చేశారని మనం విన్నాం. అంటే అసలు ఏమైంది ఆ కేసు? ప్రతి ఒక్క మంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో పెద్ద ఎత్తున ల్యాండ్ స్కామ్స్ మనం విన్న నేపథ్యంలో చెరువులు కబ్జా చేశారు. ఉషశ్రీ చరణ్ అక్కడ ఆమె మరి అనంతపురం జిల్లాలో సుజలాన్ అని చెప్పి ఒక కంపెనీ, దాని భూములు ఆమె ఆక్రమించింది. దగ్గర 120 ఎకరాలు ఏమో. మరి అక్కడ ఒక పెద్ద రియల్ ఎస్టేటు, అక్కడ ఆమె ఏంటి అసలు చెరువుల్లో మళ్ళీ బోటింగు, అసలు మొత్తం ఆ చెరువు భూములన్నీ ఆక్రమించటం. ఏమైంది ఆ ఉషశ్రీ చరణ్ మంత్రి అప్పట్లో ఆమె భూ కబ్జాల పరిస్థితి? కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఎవరో ఉన్నాడు,
ఇప్పుడు యువగళం పాదయాత్రలో లోకేష్ ఏదో అసలు అది ఎర్ర గుట్ట 20 ఎకరాలు ఏమో అసలు కబ్జా చేశాడని చెప్పి ఏరియల్ సర్వేలో ఫోటోలు వదిలి అక్కడే అతను పెద్ద భవనాలు లేకపోతే అక్కడ అసలు ఒక హార్స్ క్లబ్ లాగా పెట్టుకోవటం, చెరువులు ఆక్రమించాడని, గుట్ట ఆక్రమించాడని. ఏమైంది ఆ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి భూములకు సంబంధించినటువంటి అంశం? అంటే ఇవన్నీ చట్టాలు కఠిన తరంగా లేకపోవడం వల్ల వీళ్ళందరూ ఎస్కేప్ అవుతున్నారు అనుకోవచ్చా? అంటే ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గంలో జరిగినటువంటి భూ కబ్జాలపైన ఇవాళ విచారణ జరిపించాలి. రాష్ట్ర స్థాయిలో దీనిపైన ఒక కమిషన్ ఏర్పాటు చేసుకోవాలి. అసలు దీనికి ఒక మంత్రినే అటాచ్ చేయాలి. ఇప్పుడు సిసోడియా మనం చూసాం, ఏది మదనపల్లిలో కూర్చున్నారు అప్పుడు ఆ ఫైళ్ళు తగలబెట్టిన కేసులో. అక్కడ ఆయన వినతి పత్రాలు తీసుకుంటే 2 రోజులు ఉన్నాడు, 2 రోజుల్లో 3000 దరఖాస్తులు వచ్చినాయి అన్నారు. ఒక మదనపల్లి ఫైల్స్ అని కాదు, లేకపోతే ఒక విశాఖ ఫైల్స్ అని కాదు, ఒక పల్నాడు ఫైల్స్ అని కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని అతని గ్యాంగ్ మొత్తం భూ కబ్జాలకు పాల్పడిన పరిస్థితుల్లో నీకు అటవీ భూములు, దేవాదాయ భూములు, పోరంబోకు, రెవెన్యూ పోరంబోకు, కొండ పోరంబోకు, చెరువు పోరంబోకు మొత్తం ఎక్కడికక్కడ కబ్జాలు చేశారు కదా. అంటే అసైన్డ్ భూములు మనం అనుకున్నది 14 లక్షల ఎకరాల్లో దగ్గర 5-6 లక్షల ఎకరాలు అసైన్డ్ భూములే వీళ్ళు కబ్జా చేశారు. దీనికోసమే ఒక ప్రత్యేకమైన జీవో కూడా తెచ్చారు. అసలు ఏమైంది ఆ జవహర్ రెడ్డి అంశం? సిఎస్గా పనిచేసిన అతని పైన ఈ ల్యాండ్ స్కామ్ ఆరోపణలు రావడం, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రతి నియోజకవర్గంలో భూములే వీళ్ళు కబ్జాలు చేశారని, అటవీ భూములనే వదలలేదంటే మొన్న చూసాం డిప్యూటీ సీఎం దాచేపల్లి సరస్వతి పవర్, అక్కడ అతను ఎవరు జగన్మోహన్ రెడ్డి అటవీ భూములను ఆక్రమించాడని చెప్పి అక్కడ తహసీల్దారులు, రెవెన్యూ ఆఫీసర్లు అందరూ వెళ్ళి 22 ఎకరాలు మరి అక్కడ లెక్క తేల్చిన పరిస్థితుల్లో ఇవాళ కబ్జాకి గురైనటువంటి భూమి మొత్తాన్ని మళ్ళా స్వాధీనం చేసుకోవాలి. దోషుల్ని కఠినంగా శిక్షించకపోతే నీకు సందేశం ఏం పంపిస్తున్నట్టు సమాజానికి? ముఖ్యమంత్రి గారు దీనిపైన చాలా సీరియస్గా ఉన్నారు. చంద్రబాబు మొన్న కూడా అసెంబ్లీలో మాట్లాడితే భూమి జోలికి వస్తే సహించే ప్రసక్తి లేదని ఆయన ఇచ్చిన వార్నింగ్. భవిష్యత్తు కబ్జాల సంగతి సరే, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి భూ ఆక్రమణల అంతు తేల్చాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది. సో ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు కబ్జా చేయడమే కాకుండా వాళ్ళ అనుయాయులకు కూడా రాసిచ్చిన పరిస్థితి. తిరుపతిలో కూడా మనం చూసాం, ఇష్టం వచ్చినట్టు హోటల్స్కి పర్మిషన్ ఇచ్చేయటం. మరి విశాఖ శారదాపీఠ స్వరూపానంద స్వామి గుడి ఇచ్చిన భూములు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యాక్కి తీసుకున్న పరిస్థితి. సో అలానే ఇప్పుడు సార్ అన్నట్టు అన్ని భూములు కూడా అట్లా బ్యాక్కి తీసుకోవాలంటారా? అండ్ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి శిక్షలు పడకపోతే ప్రజల్లో కూడా ఒక నమ్మకం కోల్పోయే అవకాశం ఉంటుంది. అండ్ భయం కూడా కలగాలి అంటే వాళ్ళకి శిక్షలు కూడా కఠినంగా అమలవ్వాలి అన్న డిమాండ్ కూడా వినిపిస్తుంది. సో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ భూములు కూడా స్వాధీనం చేసుకొని ఆ బాధితులకు రిటర్న్ ఇచ్చే ప్లాన్ చేయాలంటారా ఇప్పుడు కూటమి ప్రభుత్వం? నేను అనేది అది కాదమ్మా, మన ఫంక్షనల్ ఆర్గనైజేషన్లు ఉంటాయి. ఫంక్షనల్ ఆర్గనైజేషన్లో మనకి స్టేట్ లెవెల్కి వచ్చే వాళ్ళకి లోకాయుక్త అని ఉంటుంది. లోకాయుక్తకి ఇవన్నీ అఫీషియల్స్ కేసులు ఎంటర్ చేయొచ్చు ప్రభుత్వం. లోక్పాల్ వచ్చి సెంటర్లో. ఈ లోకాయుక్తకు సంబంధించినటువంటి ముందు ఎవరైతే ఈ డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారో, ఎవరైతే అవినీతికి పాల్పడినటువంటి 48 మంది తహసీల్దారులు, 22 మంది డిప్యూటీ కలెక్టర్లు, ఈ 23 మంది సర్వేయర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద లోకాయుక్తకి ముందు కంప్లైంట్ ఫైల్ చేయాలా? ఇది లోకాయుక్తకు సంబంధించినటువంటి మనకు క్లియర్గా ఉందన్నమాట, సెక్షన్తో సహా ఉందన్నమాట. ఇది ఏం చెప్పారంటే మనకి ఇన్ ఇండియా లోకాయుక్త ఈజ్ స్టేట్ లెవెల్ ఇన్స్టిట్యూషన్ సిమిలర్ టు ద నేషనల్ లోక్పాల్. అంటే సమానంగా ఉంటుంది, లోక్పాల్కి సమానంగా ఉంటుంది. ఇక్కడ ద ఇన్వెస్టిగేట్ అండ్ ప్రాస్పెక్టివ్స్ కరప్షన్ అమాంగ్ పబ్లిక్ అఫీషియల్స్ యాక్టింగ్ యాజ్ అన్ అంబుడ్స్మెన్ టు అడ్రస్ సిటిజన్ గవర్నెన్స్ అండ్ గ్రీవెన్స్. అంటే ఇక్కడ నీకు లోకాయుక్తకి ఈ కేసును ముందు అంటే ఫంక్షనల్ ఆర్గనైజేషన్లో 3 రకాలుగా వీళ్ళని ఇరికించవచ్చు.
లోకాయుక్తకి వీళ్ళ మీద కంప్లైంట్ చేసేసి వీళ్ళు కరప్షన్కి పాటుపడ్డారు కాబట్టి, ప్రభుత్వ అవినీతికి పాల్పడ్డారు కాబట్టి లోకాయుక్తలో ముందు ఎఫ్ఐఆర్ చేయండి కేసు. ఆ జడ్జి గారు తీసుకుంటారు. ఆషామాషిగా ఏమన్నా లోకాయుక్త ఏంటంటే జడ్జి హోదా ఉండేవాళ్ళని సెలెక్ట్ చేస్తారు. గవర్నరు, చీఫ్ జస్టిస్ ఎవరైతే హైకోర్టులో ఉంటాడో వాళ్ళిద్దరు కలిసి లోకాయుక్త జడ్జిని, రిటైర్డ్ జడ్జిని సెలెక్ట్ చేసి పెడతారు. జడ్జి హోదా ఉండేవాళ్ళని అక్కడ ఎంకో తరోలు జరగద్ది. నేను ఇందాక ఇంకోటి చెప్పాను కదా, ముందు కేసులు ఎఫ్ఐఆర్ చేయాలి. అందువల్ల ఏంటంటే ఈ అధికారుల మీద కానీ ఎప్పుడైతే ప్రభుత్వం చర్యలు ఆరంభిస్తుందో అప్పుడు నమ్మకం ఏర్పడద్ది ప్రజలకి. రెండోది, ఈ రిజిస్టర్లు చేసినటువంటి రిజిస్ట్రార్లు అయితే ఉన్నారు, ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలిగా. 8,483 ఎకరాలు అక్రమ రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఈ రిజిస్ట్రార్ల మీద కూడా చర్యలు తీసుకోవాలిగా. ఎంతమంది ఉంటారో చాలామంది ఉంటారు, ఇది చాంతాడంత లిస్ట్ ఉంటుంది. వీళ్ళందరి మీద ఇప్పుడు కానీ చర్యలు కానీ ప్రభుత్వం ఆరంభించిందనుకో పెద్ద అడ్మినిస్ట్రేషన్లో పెద్ద అలజడి ఏర్పడిపోద్ది, అడ్మినిస్ట్రేషన్ బంద్ అయిపోద్ది. దీన్ని కూడా అవగాహన చేసుకొని చాకిచక్యంగా దీన్ని పరిష్కరించాలి. వీళ్ళ మీద వేటేసాము, ఆ ప్లేస్లో అధికారులు లేరు, డిప్యూటీ స్థాయి గల అధికారులు రిక్రూట్మెంట్ ఏదే. అందువల్ల మేలాంటి వాళ్ళు మొట్టమొదటి నుంచి అంటుండేది అదే, గ్రూప్ 2, గ్రూప్ 1 ఇమ్మీడియట్గా పెట్టండి, నూతన ఆఫీసర్లను రిక్రూట్ చేయండి. ఇప్పుడు వీళ్ళందరినీ ఒక్కసారి లేపేశామంటే ఎంతమంది కలెక్టర్లు ఉంటారు, రాష్ట్రానికి అలొకేషన్ అయినటువంటి కలెక్టర్లు ఎంతమంది ఉంటారు, ఆర్డీఓ వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఏళ్ల మీద లెక్కెట్టొచ్చు వాళ్ళని. ఆ ప్లేస్ని ఫిల్ఫిల్ చేసే అధికారి ఏడే మన దగ్గర. ఇప్పుడు కలెక్టర్ని తీసేస్తాం, ఆ ప్లేస్లోకి వచ్చే కలెక్టర్ లేరే. అందువల్ల గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ కానీ వదిలితే గ్రూప్ 2 కింద మన ఎంఆర్ఓలు ఉంటారు. ఈ గ్రూప్ 1 కింద ఆర్డీఓ ర్యాంకు గ్రూప్ ఉంటుంది. రిజిస్టార్, సబ్ రిజిస్టార్లు రావాలంటే ఇది గ్రూప్ 1 కిందకు వచ్చేటటువంటి ఆఫీసర్స్ అనమాట. గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ నడిపి నూతనంగా నవతరం యువతరం కుర్రోళ్ళు చాలామంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం రిక్రూట్ చేసేసి వీళ్ళందరినీ అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక అండా జైలు కట్టించి అక్కడ పెట్టి ఇంట్రాగేషన్ చేస్తే ఈ మొత్తం బయటకు వస్తుంది. అంటే అసలు అటవీ భూముల జోలికి వెళ్తే కఠిన చర్యలు ఉంటాయంటారు. మరి ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అటవీ భూములు కబ్జా చేశారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అటువైపు పెద్దిరెడ్డి గారి మీద ఈవెన్ వాళ్ళ మీద కేసులు కూడా ఫైల్ చేశారు. ఈవెన్ అరెస్ట్ దాకా కూడా ఎందుకు వెళ్ళలేకపోతుందని నేను ఒక మాట చెప్తాను. మా రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడు ఉమ్మడి అసెంబ్లీలో మా కాడ అటవీ భూములు కబ్జా చేసుకున్నాము అని చెప్పిండు అసెంబ్లీలో. ఏం చేశారు నాటి నుండి నేటి వరకు చెప్పండి నాకు. రాజశేఖర్ రెడ్డి స్వయంగా నిలబెట్టి కడిగితే రాజశేఖర్ రెడ్డిని మీ దగ్గర ఇడుపులపాయలో అటవీ భూములు ఉన్నాయా లేవా అంటే ఒప్పుకునడం ఏమన్నా చేయగలిగినారా? అంటే దొంగే రాజ్యాన్ని అధినేత అయినప్పుడు ఇంకేం చేస్తారు? దొంగే రాష్ట్రపాలకుడు అయినప్పుడు ఎవరు ఏం చేయలేరమ్మా. చట్టాన్ని రక్షించాల్సినవాడు, రాష్ట్రాన్ని పరిరక్షించాల్సినవాడు దొంగగా మారిపోతే ఎవరేం చేస్తారు? ప్రజాప్రతినిధి ఏంటంటే ప్రజలకి సేవకుడుగా ఉండాలి కానీ ప్రజల ఆస్తిని భోంచేస్తానంటే ఎవరేం చేస్తారు? చట్టాలు చేసేటటువంటి ప్రజాప్రతినిధులే రాబందుల్లాగా పడి భోంచేస్తుంటే ఏం చేస్తారు? ఇంకా రెవల్యూషన్ వస్తుంది అన్నమాట ప్రజల్లో. రెవల్యూషన్ వచ్చినప్పుడు ఏమవుద్ది? నక్సలిజం అనేది అక్కడే పుట్టింది, మాయోవిజం పుట్టింది అక్కడే. ఇటువంటి దోపిడీలకు నుంచి యువతరం అరే మనం ఇంత కష్టపడి చదువుకొని ఎంబీఏలు, ఎంటెక్లు, బీటెక్లు, ఎంబీబీఎస్లు పెద్ద చదువులు చదివితే మనకు ఉద్యోగాలు లేకుండా పోతుంటే రాజకీయ నాయకులకైతే 100 ఎకరాలు 1000 ఎకరాలు వస్తున్నప్పుడు కొంతమంది సస్తం బతికితే బతుకుతున్నారని అడవులు బాట పెట్టేది అందుకు యువత. ఇటువంటి భూ ఆక్రమణలు చేయబట్టే యువత తుపాకీ గొట్టం వైపు చూస్తుండేది అందుకన్నమాట. నలుగురిని చంపన్న పోదాంరా అని అనుకుంటారన్నమాట. అందువల్ల ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ప్రజా కంటకులుగా ఉండకూడదు. ప్రజల క్షేమం దృష్ట్యా, దేశ సంక్షేమం దృష్ట్యా, రాష్ట్ర సంక్షేమం దృష్ట్యా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలి కానీ ప్రజాప్రతినిధులే పట్టపగలు గజ దొంగల్లాగా పడి భూముల మీద పడి, గనుల మీద పడి, రాష్ట్ర ప్రజల సంపద మీద పడి కాంట్రాక్టులు ముసుగుదోలను దోచేస్తూ ఉంటే యువతరం కొంతమంది జట్టు కట్టారంటే ఇబ్బంది అవుతుందమ్మా. అందుకే పుట్టింది నక్సలిజం, అందుకే పుట్టింది మాయోవిజం. ఇలా మాయోవిజాన్ని మనం గ్రీన్ హంట్ పేరుతో మనం చంపేస్తున్నాం కదా, ఆ నుంచే పుట్టింది అనమాట. కాబట్టి ప్రజాప్రతినిధులు ప్రజల్ని రక్షించే విధంగా ఉండగలి, ప్రజాభక్షకులుగా ఉండకూడదు అనేది నా యొక్క అభిప్రాయం. అంటే ఎవరు భూ కబ్జాలకు పాల్పడతారో వాళ్ళకే ఓట్లు వేస్తున్నారా? ప్రజలు ఈ భూ కబ్జాదారుల్ని, భూ బకాసురుల్ని ఎన్నుకుని శాసనసభకి పంపిస్తే పరిస్థితి ఇదే అన్నమాట. అంటే మీరు తెలుసుకోవాలి, చైతన్యం జనంలో రావాలి.
ఇవాళ నువ్వు ఎమ్మెల్యేగా గెలిపించినాడు, నీ భూమిని కబ్జా మీరు చేసుకుంటే అన్నట్టు ప్రజాప్రతినిధుల పరిస్థితి అలా ఉంటే ఈవెన్ ఇందులో కలెక్టర్లు కూడా భాగస్వాములు అవడం ఇంకా ఆశ్చర్యానికి కుమ్మక్కు. గురి చేస్తుంది. ఏది వాడు తింటా వీడిని తినబెడుతున్నాడు. ఏది ఇక్కడ ఏంటి, ఎమ్మెల్యేలు కలెక్టర్లు, లేకపోతే ఎమ్మెల్యేలు ఆర్డీఓలు, మంత్రులు డిప్యూటీ తహసీల్దార్లు. మనం అదే కదా ఇప్పుడు ఈ లిస్టు 120 మంది. మరి ఇవాళ దీంట్లో ఎదుర్కొన్నారంటే 42 మంది ఎమ్మెల్యేల పైన భూ కబ్జా ఆరోపణలు. అంటే అసలు వీళ్ళు ఒక శ్వేతపత్రం వేశారు. మనం చూసాం ఏది ల్యాండ్ స్కామ్స్ మీద, ఈ కబ్జాల మీద ముఖ్యమంత్రి మొదట్లో ఒక 7 శ్వేతపత్రాలు అసెంబ్లీలో ఇచ్చిందంటూ 1,75,000 ఎకరాలు అన్యాక్రాంతం అయిందని చెప్పి ఇచ్చారు. దాంట్లో ఏది దాని 35,576 కోట్ల విలువైన భూమి. అది కూడా ఏది మార్కెట్ వాల్యూ. అంటే దానిలో ఒక విశాఖపట్నంలోనే నీకు 5,000 కోట్ల రూపాయలు విలువైన భూమి అని ప్రభుత్వం చెప్పింది. ఏది శ్వేతపత్రంలో. ఈ హయగ్రీవ ల్యాండ్స్, లేకపోతే ఈ రామానాయుడు స్టూడియో, మొత్తం అన్నీ కబ్జాలు చేసేసారు. ఆ దసపల్ల భూములు ఇవన్నీ కూడా అన్నమాట. అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో గతంలో ఎప్పుడూ ఇన్ని భూ కబ్జాలకు పాల్పడరు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ గవర్నర్ లేకపోతే ముఖ్యమంత్రి దీనిపైన పూర్తి దృష్టి పెట్టాలి. ఏది భూ కబ్జాలంటే అసలు భవిష్యత్తులో పాల్పడాలంటేనే భయపడే పరిస్థితి రావాలి. అలా భయపెట్టగలదా కూటమి ప్రభుత్వం? వెయిట్ చేసి చూద్దాం సార్. చంద్రబాబు లోకాయుక్త రంగంలోకి దింపాలి సార్. లోకాయుక్త ఉంది కదా, జడ్జి గారు ఉన్నారు కదా, ముందు కంప్లైంట్ చేయండి వీళ్ళందరి మీద. లోకాయుక్తకి ఆయనే ఎంక్వైరీ చేస్తాడు. జడ్జి గారు ఖాళీగానే ఉండు, ఆయన కేసులు కూడా లేవు. లోకాయుక్త జడ్జి గారికి ఇచ్చేసేయండి, రోజు ట్రయల్ రన్ చేస్తాడు. లోకాయుక్తకి తక్షణం ఈ ఆఫీసర్ల మీద, ఈ ఎమ్మెల్యేల మీద ముందు కంప్లైంట్ చేయండి. ప్రభుత్వం కంప్లైంట్ చేస్తే లోకాయుక్త ఎట్లా ఆడుకుంటుందో చెడు కూడా తెలుస్తుంది. ఆ లోకాయుక్త జడ్జి గారన్నా జడ్జిమెంట్ ఇస్తాడేమో చూద్దాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.